మన వెమ్లాడ రాజన్న టెంపుల్కి వచ్చినప్పుడు మన రాజన్న టెంపుల్ కాడ కూడా గణేష్ అట్లనే ఉంటుంది. ఎట్లా అంటే మనకు సారీ హలో కాక నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్ జై శ్రీ గణేష్. అయ్యాల నేను వచ్చేసి మన సిరిసిల్లలో ఉన్న బైపాస్ దగ్గర ఉన్న మారుతి వినాయక విగ్రహాల షాప్ దగ్గరికి అయితే వచ్చిన అన్నట్టు. ఒక్కసారి మనం బోర్డు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి ఇదే అన్నట్టు. అంతేకాకుండా కాంటాక్ట్ నెంబర్ కూడా మీరైతే అంటే కాంటాక్ట్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనమైతే విగ్రహాలు అయితే డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడనే అన్నట్టు. దాదాపు మనమైతే అంటే ఇక్కడ మనకు 2 షెడ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం ఈ 2 షెడ్లు ఫస్ట్ షెడ్ అయితే ఇది ఫస్ట్ పార్ట్ 1 అన్నట్టు. ఇది ఇట్లా వచ్చేసి మనకు మొత్తం అయితే పెద్ద గణపతులు అయితే చూపిస్తాను. నెక్స్ట్ అప్డేట్లను అయితే మొత్తం మనకు చిన్న గణపతులు అయితే చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ 2 డెమో పీస్లు అయితే చూసుకోవచ్చు. దాదాపు మన గణపతి వచ్చేసి 11 ఫీట్లు అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి చూసి ఒక్కసారి గణపతి ఎట్లున్నాయి అనేది కింద కామెంట్ చేయరు. మనకైతే అంటే మొత్తం ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ టచ్ అయిపోయింది కాబట్టి మనకైతే మొత్తం కవర్లు వేసేసారు, ఎందుకంటే డస్ట్ పడకుండా. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ చూసుకుంటే కాక ఈ గణపతి అయితే చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి దాదాపు అయితే 14 ఫీట్ల గణపతి. ఇవి వచ్చేసి మనకైతే అంటే ఇంకా పీసులు కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. ఒక్కసారి తొండం మీద కుందన్ వరకు కూడా చూసుకోరు. అంతేకాకుండా డిఫరెంట్ ఉంది గణపతి కూడా. అంతేకాకుండా కాక ఈ గణపతి అయితే చూసి కదా, దాదాపు మనకు 14 ఫీట్ల గణపతి అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ చూసుకొని మనకు వచ్చేసి దాదాపు 12 ఫీట్ల గణపతి. ఒక్కసారి గణపతి కిరీటంకి మనం కుందన్ వరకు కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఐస్ వర్క్ కానీ తొండెం వర్క్ కానీ చూసుకొని ఎంత డీటెయిల్గా ఉందనేది. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా చిన్న పీసులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మల్టీ కలర్తో అయితే మనకు సింహాసనం అయితే వచ్చింది. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు. మనకైతే వేరే ఉంది. గణపతి వచ్చేసి దాదాపు గణపతి వచ్చేసి మనకైతే 12 ఫీట్ల గణపతి అన్నట్టు. ఇది వచ్చేసి కానీ వేరే ఉంది సిట్టింగ్ కూడా. ఒక్కసారి గణపతి కూడా చూసుకోవచ్చు. కాక మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు, మన ముందు అయితే ఒక 14 ఫీట్ల గణపతి అయితే ఉన్నది. మనమైతే ఇక్కడ చూసుకున్నట్టయితే 14 ఫీట్ల గణపతి. బ్యాక్ రోప్ అయితే మల్టీ కలర్. అంతేకాకుండా సైడ్కి చూసుకుంటే వీణ కూడా వచ్చింది. మనకు వచ్చేసి గణపతి అయితే ఆరామ్సే సిట్టింగ్ తబలా వాయిస్తున్నట్టు అయితే ఉన్నది గణపతి. అంతేకాకుండా ఇందులోనైతే మనకు తొండం మీద కూడా చూసుకోవచ్చు కుందన్ వర్క్ కానీ మనకైతే క్లాత్ వర్క్ కానీ బార్డర్ వర్క్ కూడా మంచిగా ఉంది అన్నట్టు. ఇక్కడ మనం పంచకు కూడా చూసుకోవచ్చు. కాక మనకైతే ఎక్కడ లేని విధంగా మనకైతే బార్డర్ వర్క్ అయితే పంచలకు ఇచ్చిరు అన్నట్టు. మనకైతే ఇక్కడ అంటే ఎక్కడ తిరిగినా మనకైతే పంచకైతే బార్డర్ వర్క్ అయితే ఇవ్వాలి కూడా ఇయ్యరు. ఇందులో వచ్చేసి మనకైతే డిఫరెంట్ కలర్లు అయితే మనకు అల్టిమేట్ ఉన్నాయి అన్నట్టు. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకైతే గణపతికి ఆల్మోస్ట్ పంచ కూడా కట్టేసిరంటే చూస్తురు కదా. ఒక్కసారి చూసుకోవచ్చు మనం బార్డర్ వర్క్ కూడా ఎంత డీటెయిల్గా ఉందనేది. కుచ్చులు కూడా వేరే ఉన్నాయి. గణపతి వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఇందులో వచ్చేసి మన కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మనకు వచ్చేసి ఒక 12 ఫీట్ల గణపతి చూపిస్తా. అది వచ్చేసి అల్టిమేట్ ఉంది గణపతి వచ్చేసి. ఒక్కసారి మనం గణపతి చూసుకోవచ్చు. కింద మనకు స్టాండ్ కూడా వచ్చింది. గణపతి వచ్చేసి ఆరామ్సే సిట్టింగ్. గణపతి చెవులు ఇడురి కాక కలి వేరే డిఫరెంట్ ఉంది అన్నట్టు. అంతేకాకుండా తొండెం మీద మనం వర్క్ చూసుకోవచ్చు. బొట్టు కానీ మనకు తొండెం వర్క్ కానీ కలి వేరే ఉంది. గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ అయితే మనకు సోల్డ్ అవుట్. ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే. ఇందులో వచ్చేసి మనకైతే ఇవి పీసులన్నీ అయితే బుక్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ వచ్చేసి మనకైతే ఈ మోడల్ మొత్తం కూడా మనకైతే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మీకైతే ఇంకొక గణపతి చూపిస్తారు. దాదాపు ఈ గణపతి వచ్చేసి మనకు 14 ఫీట్ల గణపతి అయితే ఒకటి చూపిస్తా చూడుర్రి. ఒక్కసారి చూసుకోవచ్చు. మన గణపతి వచ్చేసి ఆరామ్సే సిట్టింగ్. పంచ వరకు చూసుకుంటే మనకైతే కుందన్ వరకు ఇచ్చిరు. పంచకైతే చూస్తురు కదా, పంచ కూడా అల్టిమేట్. అంతేకాకుండా చెయ్యికి చూసుకోవచ్చు మనకైతే గోరింటాకి ఇచ్చిరు. గణపతి ఒక్కసారి చూసుకోరు. మనకైతే బడా గణేష్ అన్నట్టు. అంటే చెవులు కూడా చూసుకోరు కాక ఎంత మంచిగా ఉన్నాయి అనేది. మనకు ఈ ఒక్కసారి మనం ఈ చేతిలో ఉన్న కుందన్ వర్క్ కానీ మనం వచ్చేసి గోరింటాక్ వర్క్ కానీ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. ఇక్కడ చూసుకోవచ్చు మన స్వస్తిక్ కానీ ఈ డిజైన్ కూడా మంచిగా అంటే వేరే ఉంది డిజైన్ కూడా. ఈ గణపతి వచ్చేసి మనకైతే సోల్డ్ అవుట్. ఇందులో కలర్స్ అయితే ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి ఐస్ వర్క్ కూడా చూసుకోవచ్చు. మీకైతే దగ్గర ఫేస్ కట్ దగ్గర నుంచి అయితే చూపిస్తాయి చూడుర్రి. ఒక్కసారి చూసుకొని కాక మనకైతే ఐస్ వర్క్ అయితే ఎంత డీటెయిల్గా తీసిరు అనేది. బొట్టు వర్క్ తొండెం వర్క్ చూడుర్రి. మనకు వచ్చేసి తొండెం అయితే ఎంత డీటెయిల్గా ఉందనేది. ఇక్కడ చూసుకోవచ్చు లడ్డు చేయి కూడా మనకు వచ్చేసి డిఫరెంట్ తీసిరు. ఇక్కడ చూసుకుంటే మనకైతే అంటే ఇందులో కూడా కలర్స్ అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఒక డిఫరెంట్ థీమ్తో అయితే ఒక గణపతి అయితే తీసిరు. అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు కాక మనకైతే గణపతి అయితే డిఫరెంట్ అన్నట్టు క్రాస్ సిట్టింగ్. అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ రోప్ చూసుకుంటే మనకు వచ్చేసి గుర్రాలతో మనకైతే సూర్యభగవానుడు అయితే దర్శనం ఇస్తుండే మీద నుంచి. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే హనుమంతుడు అయితే ఇటు నుంచి, అంతేకాకుండా అటు బ్యాక్ రోప్ నుంచి మనకు దర్శనం ఇస్తుండే. గణపతి వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది అన్నట్టు. ఇదైతే ఆల్మోస్ట్ కవర్ అయితే సీల్ చేసిరు, ఎందుకంటే మనకైతే డస్ట్ పడకుండా. ఇక్కడ చూసుకోవచ్చు కాక మనకంటే ఇందులోనైతే కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మల్టీ కలర్లు అయితే. ఇక్కడ పంచ బార్డర్ వర్క్ ప్రతి ఒక్క గణపతికి కూడా పంచనైతే బార్డర్ వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంది అన్నట్టు. ఇవి వచ్చేసి మనకు కవర్ ఉండడంలో సరిగ్గా కనిపించడం లేదు, ఎందుకంటే
ఆల్మోస్ట్ ఇవి కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. అంతేకాకుండా కొన్ని పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే డస్ట్ పడకుండా అయితే మన వాళ్ళు అయితే సేఫ్టీగా వేసిరు అన్నట్టు. చూస్తారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకు అవే అన్నట్టు. మొత్తానికైతే ఇవన్నీ కూడా ఫినిషింగ్ టచ్ అయితే అయిపోయినాయి మన మారుతి వినాయక విగ్రహాల తయారీ షాప్లో అన్నట్టు. ఇది వచ్చేసి ఎక్కడ మన సిరిసిల్లలో అన్నట్టు, సిరిసిల్ల లాస్ట్ ఎండింగ్. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఒక డిఫరెంట్ గణపతి ఉంది. ఇది వచ్చేసి మనకు శివుని అవతారంలో ఉన్న గణపతి అన్నట్టు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు కాక. చూస్తురు కదా, మనకు వచ్చేసి కేదార్నాథేశ్వర ఆలయం బ్యాక్ రూపు శివుని అవతారం చూసుకోవచ్చు. ఎట్లుంది అనేది ఒక్కసారి కామెంట్ చేయరి. కాక మీరైతే ఒకటి అబ్జర్వ్ చేసిరా, మన వెమ్లాడ రాజన్న టెంపుల్కి వచ్చినప్పుడు మన రాజన్న టెంపుల్ కాడ కూడా గణేష్ అట్లనే ఉంటుంది. ఎట్లా అంటే మనకు సారీ మనకు వచ్చేసి రాజన్న విగ్రహం కూడా అట్లనే బయట మనకు ఉంటుంది కదా సిట్టింగ్, సేమ్ యాజ్ టీజ్ అట్లనే దింపేసిరు. ఒక్కసారి ఊడురి. గణపతి వచ్చేసి ఆరామ్సే సిట్టింగు. అంతేకాకుండా ఫేస్ వర్క్ కానీ బొట్టు వర్క్ కానీ చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకైతే కేదార్నాథేశ్వర ఆలయం అయితే దింపేసిరు కదా. అంతేకాకుండా కలర్ కూడా మంచిగా అంటే నెక్స్ట్ లెవెల్ కొట్టేసిరు. మనకైతే ఇందులోనైతే ఇంకా పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కుందన్ వర్క్ కూడా చూసుకోవచ్చు మనకు తొండె మీద కానీ, అంతేకాకుండా ఇక్కడ చెవులకు కానీ ఇక్కడ మీద కానీ చూస్తురు కదా. అంతేకాకుండా మనకు ఫ్లాగ్స్ కూడా వస్తాయి అన్నట్టు గణపతికి. సో చూసిరు కదా, ఇది వచ్చేసి మన మారుతి వినాయక విగ్రహాల తయారీ బడే గణేష్ షెడ్ అప్డేట్ అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చిన్న గణపతుల అప్డేట్ అయితే ఇస్తా. చాలా చిన్న గణపతుల అప్డేట్ మీరు ఇట్లా మిస్ కావద్దంటే ఏం చేయాలి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి. సరే ఉండడం వల్ల జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.